నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో కొందరు బంగారు వ్యాపారులు మాయాజలంతో వినియోగదారులను బురిడి కొట్టిస్తున్నారు. కోమనపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తికి 600 గ్రాముల బంగారం ఇస్తామని చెప్పి 54 లక్షల నగదు కాజేశారు. రోజులు గడుస్తున్నా తనకు ఇస్తామన్న బంగారం ఇవ్వకుండా తండ్రి కొడుకులైన కాట్రోజీ శ్రీనివాస్, విష్ణు తప్పించుకుని తిరుగుతున్నారని బాధితుడు వాపోయారు. గత సంవత్సరంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికైనా అధికారులు స్పందించి తమను మోసగించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బాధితుడు శ్రీనివాస్ కోరాడు. నేను గత 3.5 సంవత్సరాల నుంచి బంగారం వ్యాపారం చేస్తున్నాను. మా ఎదురుగా షాపు వాళ్ళు మాకు బంగారం ఇస్తామని చెప్పేసి నా దగ్గర 54 లక్షలు అంటే 600 గ్రాముల బంగారానికి సరిపడా 54 లక్షల రూపాయలు తీసుకొని పారిపోయినారు. ప్రస్తుతం అయితే వాళ్ళ షాపులు అమ్మేసి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, నాకు ఇవ్వట్లేదు. నాకు న్యాయం జరగాలని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయడం జరిగింది. అయినా నాకు న్యాయం జరుగుతలేదు. వాళ్ళు అంటే కత్రోజీ శ్రీనివాస్, కత్రోజీ విష్ణు వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు కలిసి మోసం చేయడం జరిగింది. 18/7/2025 నాడు నేను ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. అయినా కానీ న్యాయం జరగట్లేదు. సిపి గారిని కలవడం జరిగింది. సిపి గారు పోలీస్ స్టేషన్లో ఆర్మూర్ సిఐ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఆస్తుల్ని అటాచ్ చేసి కోర్టుకు పంపించమని చెప్పేసి చెప్పాడు. అయినా కానీ ఇక్కడ ఆర్మూర్ స్టేషన్లో సిఐ గారు ఛార్జ్షీట్ దాఖలు చేయకుండా కేసును జాప్యం చేయడం జరుగుతుంది.